ఇంత అద్భుతమైన కార్యక్రమం ఈరోజు మకర సంక్రాంతి మహోత్సవం సందర్భంగా ఈరోజు మరి ఈ డ్రామరీ కళా వేదిక మీద నృత్య ప్రదర్శన చేయటం అంటే చాలా గొప్పదగ్గ విషయం. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఈరోజు మకర సంక్రాంతి మహోత్సవం సందర్భంగా ఈరోజు మరి ఈ డ్రామరీ కళా వేదిక మీద నృత్య ప్రదర్శన చేయటం అంటే చాలా గొప్పదగ్గ విషయం. మీరు ఏ చేసినా అద్భుతమండి కదా. వాళ్ళు ఊరికి నిలబడి ఆ ముద్రికను మనకు చూపిస్తున్నారంటే గ్రేట్. మరి వీళ్ళకి నాట్యం నేర్పిన గురువుకి ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి మనం. మరి ఎందుకంటే ఒక నాట్యం నేర్పాలంటే ఒక నాట్య గురువుగా మాకు ఎంత కష్టాలు ఉంటాయో మాకు తెలుసు. మా గురువు గారు రాధేశ్యామ్ గారు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా క్లుప్తంగా వివరించి చెప్పేవాళ్ళు అనమాట. ఆయన కూడా చిన్నపిల్లలకి నాట్యం నేర్పంటే ఆయన కూడా చిన్నపిల్లవాడే. అటువంటి అద్భుతమైన సంప్రదాయ తదుపరి కార్యక్రమాన్ని గురువు గారిని ప్రారంభించవలసిందే కోరుతున్నాను. కలుషకంటితమఖండ ప్రతాపం అసలు వీళ్ళు మాట్లాడతారో తెలియదు. నిజంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మనకి ఎంత ఆనందంలో ఉన్నామో మనందరూ తెలుసు. వీళ్ళ వయసు ఇంత, వాళ్ళు చేసిన నృత్యం ఇంత పెద్దది. అందుకే అంటారు ఇంత కొంచెమైనా కానీ పూత ఘనమైనది అని. సనాతన ధర్మరెడ్డి సంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శనలు నేర్పించవాలని మనం పదే పదే కోరుతున్నాం. మీరు ఏ చేసినా అద్భుతమండి కదా. వాళ్ళు ఊరికి నిలబడి ఆ ముద్రికను మనకు చూపిస్తున్నారంటే గ్రేట్. మరి వీళ్ళకి నాట్యం నేర్పిన గురువుకి ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి మనం. మరి ఇంత చిన్నపిల్లల్ని తీసుకొచ్చి మరి వీళ్ళు ఎంత అద్భుతంగా నిజంగా అమ్మవాళ్ళు ఉన్నట్టే ఉన్నారు. నిజంగా వాళ్ళు చూస్తుంటే కూడా ఆశ్చర్యం. నెమలి ముందు నాట్యం నేర్చుకునేటప్పుడు అడుగులతో సవడి చేసేదంట. కానీ ఈ బుడతలు మనకి అడుగులతో కాదు అభినయంతోనే సవడి చేసి చూపించారు మనందరికీ. నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థంగానే వయసులో ఉండి కూడా మనకి మంచిగా నాట్యం చేసి చూపించినందుకు ఈ చిన్నారులందరికీ కూడా ఆ శ్రీశైల భగవాన్ మల్లికార్జున స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించాలా. ఇంకా అద్భుతమైన నాట్యాలు నేర్చుకొని దేశ విదేశాలు ఇంకా ఉద్యోగం చేయాలని మనమందరం ఆ స్వామిని ప్రార్థిస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమం ఈరోజు మకర సంక్రాంతి మహోత్సవం సందర్భంగా ఈరోజు మరి ఈ డ్రామరీ కళా వేదిక మీద నృత్య ప్రదర్శన చేయటం అంటే చాలా గొప్పదగ్గ విషయం. ఈ వేదిక మీద ఎంతోమంది మహామేధావులు నాట్య గురువుల నుండి గురువులు ప్రదర్శించినటువంటి ఈ వేదిక మీద మరి చిన్నారులు రావటం చాలా అద్భుతం. ఎందుకంటే
ఆ శివయ్య ఆ నటరాజ స్వామి సంకల్పంగా భావించాలా. మరి ఆ స్వామికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, అందులో ఈ నాట్యం అంటే ఇంకా చాలా ఇష్టం. మరి హైదరాబాద్ నుంచి వచ్చి మరి చాలా చక్కగా నాట్యం చేసినటువంటి ఈ ఇంత ప్రోత్సహించినటువంటి ఈ చిన్నాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేయాలి మనం. ఎందుకంటే ఈ వేదిక మీద మనం పెద్దవాళ్ళమే మాట్లాడాలంటేనే భయపడతాం, ఏం తప్పు మాట్లాడతాము అని జాగ్రత్తగా పదాన్ని మాట్లాడతాము. కానీ వీళ్ళు వయసు ఇంత, వాళ్ళు చేసిన నృత్యం ఇంత పెద్దది. ఒక నాట్యం నేర్పాలంటే ఒక నాట్య గురువుగా మాకు ఎంత కష్టాలు ఉంటాయో మాకు తెలుసు. మా గురువు గారు రాధేశ్యామ్ గారు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా క్లుప్తంగా వివరించి చెప్పేవాళ్ళు అనమాట. ఆయన కూడా చిన్నపిల్లలకి నాట్యం నేర్పంటే ఆయన కూడా చిన్నపిల్లవాడే. అటువంటి అద్భుతమైన సంప్రదాయానికి చిన్నారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ గట్టిగా చెప్పడం కొట్టండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వెరీ గుడ్.